హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. 3 గ్లాసుల రేషన్ బియ్యం, 1 గ్లాస్ అటుకులు, అర్ధం గ్లాస్ శనగపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, 1 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు అన్నీ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. మొత్తం అంతా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని 5 to 6 అవర్స్ మంచిగా నాననిద్దాం. 6 అవర్స్ తర్వాత బియ్యం అనేవి ఇలా మంచిగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అనేది 8 అవర్స్ మంచిగా ఫర్మెంట్ అవ్వాలి. చూసారా, నేను ఓవర్ నైట్ వదిలేసా, ఇలా మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్పూన్ షుగర్, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మంచిగా ఆనియన్తో ప్యాన్ మొత్తం గ్రీస్ చేసేసుకుందాం. ఇప్పుడు రౌండ్గా దోశ వేసేసుకుందాం. చూసారా, దోశ అనేది రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దోశ పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే ప్యాన్ ఫుల్ వేడయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి దోశ వేసేసుకోవడమే. దోశ మంచిగా కాలిన తర్వాత మనం రెడ్ చట్నీ స్ప్రెడ్ చేసుకుందాం. మనం చేసేది మైసూర్ మసాలా దోశ కదండి, మరి అందులోకి రెడ్ చట్నీ కంపల్సరీ కదా. మీద కొంచెం పుట్నాల పొడి స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా పెట్టేసుకుందాం. సరే, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత రెడ్గా, ఎంత మంచిగా కాలిందో. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారుగా, వేడి వేడి మైసూర్ మసాలా దోశ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.